నిన్న ఎమ్మెల్యే ఫంక్షన్ ఎలా జరిగిందిరా? ఫుల్ కామెడీ అను. నువ్వు ఉండాల్సింది. నీకొక పెళ్లి సంబంధం చూసానురా. నాకు చూడ్డం ఆపేసి ముందు నువ్వు చూసుకో. ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేను పెళ్లి చేసుకోనని? నీకొక తోడు కావాలి కదా నువ్వు. నాకే తోడు వద్దురా. నీకు డిస్టర్బెన్స్ గా ఉంటే చెప్పు, నేను బయట హాస్టల్లో ఉంటా. ఇష్టం లేకపోతే వద్దు అని చెప్పు. ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు? నేను నీ కండిషన్లో ఉంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ఆయ్ ఎందుకు పిలిచావు? లేచిపోదామా అని అడగడానికి. అదేదో ఫోన్లోనే అడగచ్చు కదా, నువ్వు అని చెప్పేదాన్ని. నన్ను పెళ్లి చేసుకోవా? నేనంటే ఇష్టం లేదా? నన్ను లవ్ చేసినాను అబద్ధమా? చెప్పు సరిత, చెప్పు. నా గుండెల్లో బాధ నీకు అనిపించట్లేదా? సీరియల్స్ చూస్తున్నావా? ఈ మధ్య అలవాటు చేసుకున్నాలే. ప్రతి ఆడపిల్లకి కొన్ని కోరికలుంటాయి. కొన్ని తీరుతాయి, కొన్ని తీరవు. అలా నువ్వు నాకు తీరని కోరికవు. బొంగేం కాదు. మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. నువ్వు అను ఇప్పుడే గుడిలోకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. నా వల్ల మా మమ్మీ డాడీ ఎప్పుడూ బాధపడకూడదు. అందరిలాగే మా వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నాడు మా నాన్న. నేను మా వాళ్ళని మోసం చేయలేను. అంటే మా అయ్యని మోసం చేయడం నాకు ఇష్టం అనుకుంటున్నావా? అయితే మీ నాన్నని వచ్చి మా నాన్నని పెళ్లి గురించి అడగమను. మామూలుగానే పెళ్ళి అంటే మా అయ్య చీ కొడుతాడు. అదే వేరొకలో అమ్మాయి అనుకో చెప్పించుకుని కొడతాడు. అయితే నన్ను మర్చిపో. నిన్ను మర్చిపోవాలంటే ఎవరైనా తలపైన బలంగా కొట్టాలి, నాకు మెమరీలెస్ అవ్వాలి. నువ్వు నాకు రాసి పెట్టి ఉంటాయి. ఈ ప్రపంచంలో ఎవరు వచ్చినా సరే మన ఇద్దరం ఒకటవుతాం, ఓకేనా? 10 years బ్యాక్ నేను బ్యాటింగ్ చేస్తున్నా. లాస్ట్ ఓవర్ 12 runs కొట్టాలి. మా ఫ్రెండ్ 3 balls తినేశాడు. 4th ball సింగిల్ తీసిచ్చాడు. 20,000 బెట్టు. 2 balls 12 runs టు విన్. ఫస్ట్ బాల్ 6, సెకండ్ బాల్ 6. మ్యాచ్ని చిటికలో గెలిపించేవాడిని. అప్పట్లో నా ఆట క్రికెట్ మీద డెడికేషన్ అలా ఉండేది. అవునా? అయితే చిన్న బెట్ 20 balls వేస్తా, ఒక్క 6 కొట్టు, నా బైక్ ఇచ్చేస్తా. మీరు కొట్టకపోతే 10,000 ఇవ్వాలి, సరేనా? అమ్మా నువ్వు అను. సార్ మీరు అనండి, లేకపోతే పరువు పోద్ది. ఊ అంటే నా 10,000 పోతాయి. ఊ అన్నాను కెప్టెన్. ఓకే ఓకే ఓకే. ఇంట్లో కొన్ని గొడవల వల్ల నాకు ఈరోజు మూడు బాగాలేదు. మళ్ళీ ఓ మంచి రోజు చూసుకొని బెట్టు పెట్టుకుందాం. నీ బైక్ సంగతి మర్చిపో. రారా మనీ బ్రో, మీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మా మామ ఎంత సిగ్గులేనిదో నీకు తెలియదా బ్రో? రేటు తగ్గనరా, నాకు అవసరం లేదు. ఇంకో మంచి పార్టీ ఉంటే తీసురా. నమస్తే అన్న. ఎరా గోవింద్, బాగున్నావా? బాగున్నానన్న. ఏవో రేట్ అంటున్నారు, ఏమో నమ్ముతున్నారా? ఈ ల్యాండ్ అమ్ముతున్నాను రా. 15 years నుంచి బేవర్స్ గల్లు ఆడుకోవడానికి తప్పితే ఎందుకు పనికి రావట్లేదు. ఎంత అనుకుంటున్నారు? 4 కోట్లు రా. నువ్వు కొంటావా? మనకంత సీన్ లేదన్న, తెలిసిన వాళ్ళకి చెప్తాలే. సర్లే, ల్యాండ్ అమ్మేంత వరకు హ్యాపీగా ఆడుకోండి. బాయ్.